3 రోజుల్లో 236 కోట్లు. నిజంగా ఇది పెద్ది సినిమా టీం విజయం కాదు. రాజకీయ భాషలో మనం మాట్లాడుకుంటే ఎలక్షన్లు గెలిచిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇది మా విజయం కాదు ప్రజా విజయం అని ప్రజలకు అది ఆపాదిస్తారు. నేను కూడా సేమ్ ఈ పెద్ది సినిమా విజయాన్ని ప్రజలకే ఆపాదించబోతున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే, ఒక ఇన్స్పైర్ చేసే సినిమా వస్తే, ఒక దమ్మున్న సినిమా వస్తే ఖచ్చితంగా రేటింగ్స్ ఎలా ఉన్నా, రివ్యూలు ఎలా ఉన్నా, పెయిడ్ క్యాంపెయిన్ ఎలా జరిగినా మా భుజాల పైన మేము వేసుకుని ఆ సినిమాని మేము ఆడేస్తామని ఈ రోజున మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులైతే మరొక్కసారి అయితే నిరూపించారు. ఇది ఖచ్చితంగా ప్రజా విజయమే అని నేనైతే ఘంటాపథంగా అయితే చెప్తున్నాను. ఎందుకంటే కుక్కబీ లాజిక్లన్నీ తెచ్చి ఈ సినిమాకి ఆపాదించి సినిమాని తొక్కేద్దామని చాలామంది ట్రై చేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంకా ఒకడైతే ట్రై చేస్తున్నాడు. ఇంకోటి ఎవరో పేకలేరన్న విషయం ఆడికి తెలుసు. కానీ అటెన్షన్ వస్తుంది, వీస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అని ఆడైతే వీడియోలు అయితే వరుసగా చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు. ఆ రివ్యూ కూడా నేనైతే చూడలేదు. ఈరోజు నిన్న ఎప్పుడో పెట్టాడు, బోర్వెల్ అనుకుంటా అతని పేరు. అతని రివ్యూ కూడా నేనైతే ఏమి చూడలేదు. ఏమి ఉండదు దాంట్లో. రామ్ చరణ్ గారు ఎలా పరిగెత్తాడు, అలా ఎలా వెళ్ళిపోతారు, ఇంకా ఆ ఊరు ఎలా ఫామ్ అయింది, ఆ ఊర్లో రైల్వే ట్రాక్ అసలు ఎలా వేసారు, ట్రైన్ రైల్వే ట్రాక్ మీద ఎందుకు వెళ్తుంది, కింద నుంచి వెళ్ళొచ్చు కదా, ఇలాంటి వేస్ట్ లాజిక్లన్నీ ఉంటాయి అనమాట. అది రివ్యూ కూడా కాదు. అతను చెప్పిన ఏ మూవీ రివ్యూ అయినా మీరైతే చూసుకోండి, ఇదే ఉంటుంది. సినిమా గురించి ఏం ఉండదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు పొద్దున్నే వెళ్తారా లేదా, ఎలా కడుక్కుంటారు, ఎన్ని నీళ్ళతో కడుక్కుంటారు, అసలు కడుక్కుంటే ఎందుకు చూపించలేదు, నాకు చూపించాలి కదా, నేను రోజు కడుక్కోను కదా, ఈ రకంగా ఇదే ఉంటుంది తప్ప సినిమా గురించి ఏం ఉండదు. ఎందుకంటే అతనికి తెలియదు. కానీ పొరపాటున కొద్దిగా వ్యూస్ రావటం వల్ల, యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల ఏదో వ్యూస్ వస్తున్న 4 రూపాయలు అయితే సంపాదించుకుంటున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వేస్ట్. అక్కడ సినిమా గురించి ఏమీ ఉండదు. చెప్తున్నా ఇదే ఉంటుంది నాకు తెలిసి. నేను రివ్యూ కూడా ఏమీ చూడలేదు. ఏమంటాడంటే ఆ స్టార్టింగ్ సీన్ ఎందుకు అలా పెట్టారు, రామ్ చరణ్ గారు లాస్ట్లో అలా వెళ్ళి గెలిచేస్తారా, అన్నిట్లో ఎందుకు గెలిచేస్తున్నారు, హీరో అనేవాడు గెలవకుండా ఏమవుతాడు రా బాబు. నాకు తెలిసి ఇదే ఉంటుంది. హీరో అంత ఈజీగా గెలిచేస్తాడా, అందరినీ కొట్టేస్తాడా, మరి హీరో చచ్చిపోవాలంటే మధ్యలో, ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇలాగే ఉంటుంది ప్రతి రివ్యూ, ఇలాగే ఉంటుంది. కమెడియన్ అంటే కామెడీ, స్టాండప్ కామెడీ అది. దాన్ని రివ్యూ అనుకుంటే అది మీ అమాయకత్వం. నేను అతను తప్పు అని నేను అన్నాం, చూసేవాళ్ళు తప్పు. ఎందుకంటే అది రివ్యూయే కాదు, అది రివ్యూయే కాదు, కామెడీ. కామెడీ ఇదే ఉంటుంది నాకు తెలిసి. ఇదే ఉందా నాకు తెలిసి. మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. హీరో ఎందుకు లాస్ట్లో గెలిచాడు, అంత ఈజీగా గెలిచేస్తాడా, కాలు ఎందుకు ఎరక్కొట్టుకున్నాడు, చెయ్యి ఎరక్కొట్టుకోవచ్చుగా. స్క్రీన్ షాట్ చూశాను. ఈ పెద్దికి చెయ్యి లేకుండా చెయ్యి లోపల పెట్టుకుని ఇది ఏలాడుకుంటా ఏదో పెట్టాడు వీడియో. స్క్రీన్ షాట్ అయితే చూశాను ట్విట్టర్లో. పెద్దికి కాలు ఇరిగిపోయింది కాబట్టి ఇతను చెయ్యి తీసేసుకుని అయితే పెట్టాడు. మరి ఉప్పెన సినిమా టైంలో ఏం కోసుకున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మరి ఉప్పెన మీద 2 వీడియోలు చేసినట్టున్నాడు, రివ్యూ పిచ్ మీటింగ్ అయితే చేసినట్టున్నాడు, పిచ్ మీటింగ్. మరి ఏం కోసుకున్నాడో మరి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే లాజికల్ పర్సన్ కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ చెప్తున్నప్పుడు మరి కోసుకోవాలి కాబట్టి కోసేసుకునే ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, మాట్లాడుకునేదంతా మాట్లాడేసుకుందాం. ఇంక తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళు కట్టగట్టుకుని వచ్చినా సరే ఈ సినిమాని అయితే ఆపలేకపోయారండి. నాకు తెలిసి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అదే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్, పెద్ద పెద్ద రివ్యూవర్లు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నచ్చలేదు. కానీ కట్ చేస్తే జనాలు ఈ సినిమాకి తండోపతండాలుగా అయితే వెళ్తున్నారు. ఫ్యామిలీస్, లేడీస్ అయితే ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు ఆ క్లైమాక్స్ చూసి. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది ఈ సినిమా. అది వీళ్ళకి నచ్చట్లేదు. ఎలా అయినా ఈ సినిమాని చంపేయాలని వీడియో మీద వీడియో చేస్తున్నారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. అంటే వీళ్ళందరినీ జనాలు ఇలా ఏకలాగా తీసి పాడేశారనమాట. అది వీళ్ళకి నచ్చట్లేదు. అందుకే ఈ సినిమా పైన విషయం కక్కుతానే ఉన్నారు. జనం ఈ సినిమాకి ప్రేమను చూపిస్తానే ఉన్నారు. అది వీళ్ళు ఓర్చుకోలేక ఇలా అయితే చేస్తున్నారు. కానీ అదేమి ఫరక్ అయితే పడదు. ఈ సినిమా తెలుగు సినిమా బతుకున్నన్ని రోజులు అలా గుర్తుండిపోయే సినిమా. రామ్ చరణ్ అనే యాక్టర్ అలా చుక్కలాగా, అంటే ఒక స్టార్ లాగా ఉండిపోతాడు ఈ సినిమాతో. అంటే తెలుగు సినిమా టాపిక్ వస్తే, పెద్ది సినిమా వస్తే రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ వస్తాయి. అలా నిలిచిపోయే సినిమా ఈ పెద్ది. కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. 236 కోట్లు 3 రోజుల్లో. ఈ రోజుతో 300 కోట్లు క్రాస్ అయిపోద్ది. నిజంగా అద్భుతమైన లాంగ్ రన్ అయితే ఉండబోతుంది. ఇంకా తెలంగాణ పీపుల్కి చెప్పేది ఏంటంటే రేపటి నుంచి పెద్ద సినిమా టికెట్ల రేట్లు తగ్గుతాయి.
తగ్గుతాయి. రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ టికెట్ రేట్స్ తగ్గుతాయి. సింగిల్ స్క్రీన్స్లో 200 ఉండబోతుంది. మల్టీప్లెక్స్ కామన్ రేట్కి అయితే వచ్చేబోతుంది. కొన్ని మల్టీప్లెక్స్ల్లో మాత్రం హైక్ అయితే ఉండబోతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నైజాం ఏరియాలో ఈ సినిమాకి 3 రోజుల్లో 34 కోట్ల షేర్ వచ్చింది. నిజంగా ఇది వన్ ఆఫ్ ద ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పాలి. సంక్రాంతి సినిమాల తర్వాత ఏ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ రాలా. ఈ విధంగా నైజాం ఏరియాలో, మరి ముఖ్యంగా తెలంగాణలో ఇన్ని ఫుల్స్ పల్లా, టాటర్లు వేసుకుని వ్యాన్లు వేసుకుని వస్తున్నారు ఈ సినిమాకి. కాబట్టి జనాలు అంత ఇదిగా ఆదరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో టికెట్ రేటు పెట్టాలి. కనీసం ఇప్పటి నుంచి అయినా మేల్కొని వాళ్ళైతే టికెట్ రేట్స్ అయితే తగ్గిస్తున్నారు. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సండే తర్వాత టికెట్ రేట్స్ అయితే తగ్గుద్ది. నేను కోరుకునేది ఏంటంటే సేమ్ తెలంగాణలో ఏ రకంగా తగ్గిస్తున్నారో ఆంధ్రాలో కూడా తగ్గించండి. అద్భుతమైన లాంగ్ రన్ అయితే ఉంటుంది. కానీ ఆంధ్రాలో రీజనబుల్ రేటే, అంటే తెలంగాణ కంటే తక్కువే. కాబట్టి ఈ వారం అదే ఉంచుతారు. నెక్స్ట్ వారం నుంచి ఆ రేట్స్ అయితే నార్మల్ అయితే అవుతాయి. ఈ రకంగా అద్భుతమైన లాంగ్ రన్, అంటే కొన్ని ఏరియాల్లో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ అయితే పెద్ద సినిమా అయితే క్రియేట్ చేస్తుంది. మెయిన్గా ఉత్తరాంధ్ర, అంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఉత్తరాంధ్ర వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యిద్ది. ఊచకోత ఉత్తరాంధ్రలో ఆల్ టైమ్ రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నాడు పెద్దిగాడు ఉత్తరాంధ్ర రీజియన్లో. అసలు నిజంగా ఎక్కడికక్కడ జన ప్రభంజనం అండి, జన ప్రభంజనం. అంటే ఈ సినిమాకి వేరే భాషలో నుంచి అంత సపోర్ట్ లేదు, హిందీలో అనుకున్నంత రీచ్ కాలేదు. అంటే కొద్ది గ్రోత్ వస్తుంది, అంటే ఒక 10% గ్రోత్ వస్తుంది డే 1 నుంచి ఈ రోజుకి. అలాగా ఈ రోజు నైట్కి ఎంత గ్రోత్ అనేది మనకు క్లారిటీ అయితే వస్తే, తమిళ నుంచి అయితే నిల్లు, కేరళ నుంచి కూడా అంత సపోర్ట్ అయితే లేదు. తమిళనాడులో కూడా ఊహించినంత రేంజ్, అంటే మనోళ్ళు వాళ్ళ సినిమాలకి ఎంతగా సపోర్ట్ ఇస్తారో వాళ్ళు ఈ పెద్ద సినిమాకి అయితే ఇవ్వలేదు. ఏ సినిమాకి ఎవరాలి అది పక్కన పెట్టేస్తే, కర్ణాటకలో మన తెలుగు స్టేట్స్లో బీభత్సంగా అయితే ఆడుతుంది. సినిమా బాగా ఎక్కింది. మిగిలిన భాషలో ఏ రకంగా రీచ్ అయ్యిద్ది అనేది నెక్స్ట్ వీకెండ్కి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఈ రకంగా 100 కోట్ల షేర్ అయితే ఈ సినిమా అయితే నిన్నటికే అందేసుకుంది. ఇది రామ్ చరణ్ గారి కెరియర్లో రంగస్థలం 100 కోట్ల షేర్ అందుకుంది. RRR, నెక్స్ట్ గేమ్ చేంజరు, ఈ సినిమా 4 సినిమాలు 100 కోట్ల షేర్ అందుకున్నాడు రామ్ చరణ్ గారు. నాకు తెలిసి 400 కోట్ల షేర్లు కొట్టిన హీరోలు మన టాలీవుడ్లో చాలా తక్కువ మంది. చేసిన 16 సినిమాల్లోనే రామ్ చరణ్ గారు ఈ ఫీట్ని అయితే అందుకున్నాడు. నిజంగా ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాకి, ఆయనకి జనాల్లో ఉన్న ఆదరణకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాకి బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్లో కలిపి నిన్నటికే 4 మిలియన్ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. నిజంగా ఎక్కడికక్కడ ర్యాంపేజ్ అండి. నిజంగా పండగ వాతావరణం అయితే ఉంది. సింగిల్ స్క్రీన్స్ అంటే ఇంకా మూసేసుకునే పరిస్థితి వచ్చిన కొన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా ఈ పెద్ద సినిమా ఊపిరైతే ఇచ్చిందండి. నిజంగా మారుమూలన సెంటర్లో మారుమూలన ఉన్న థియేటర్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి. నిజంగా అంత రూటెడ్ క్యారెక్టర్, అది అంత రూట్స్లోకి వెళ్ళిపోయింది. అంటే వయసుతో సంబంధం లేదు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్దిగాడు క్లైమాక్స్లో చేసిన యాక్ట్కి ఏడుస్తున్నారు నిజంగా. అంటే అలా కనెక్ట్ చేసేసాడు ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషను. అంటే ట్విస్ట్ తెలిసిపోయిన తర్వాత చూసిన వాళ్ళకి సినిమా ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ వాచ్లో చూసిన దానికంటే, అంటే ఫ్యాన్స్ కంటే నార్మల్ జనరల్ ఆడియన్స్కి సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఏం చేశాడరా అంటున్నారు. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఏ ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళు చెప్పేది కూడా ఎలా చెప్తున్నారంటే, నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అయినా సరే ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నారు. ఈ రకంగా ఎంతకంటే పెద్ద విజయం ఏముంటుందండి. కలెక్షన్ పోస్టర్లో కూడా వీళ్ళు నెంబర్స్ ఏమీ ఇన్ఫ్లేట్ ఏం చేయట్లేదు. మహా అయితే 2-3 కోట్లు తేడా ఉంటుంది అంతే. అంతకుమించి ఇన్ఫ్లేషన్ ఏమీ లేదు. ఒరిజినల్ పోస్టర్లు వీళ్ళైతే వేస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత ఆర్గానిక్గా హిట్ అయిన సినిమా ఏముంది. అది పెద్దిగాడి విజయం, అది ప్రజా విజయం, ఖచ్చితంగా ప్రజా విజయం ఇది. మరి అదనమాట మ్యాటర్. ఇంకా మీరు ప్రూఫ్ కావాలంటే ఈ రోజుకి కూడా ఈ వీడియో చేసే టైంకి బుక్ మై షోలో గంటకి 27,000 టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. ఈరోజు 4వ రోజు, ప్రీమియర్స్తో కలుపుకొని ఈరోజు 5వ రోజు సినిమా రిలీజ్ అయినా సరే ఈ రోజుకి గంటకి 27,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి. అందులోనూ బుక్ మై షో మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ కాదు, డిస్ట్రిక్ట్ యాప్ మెయిన్ టికెటింగ్ పార్ట్నరు. మరి ఊచకోత ఎలా ఉందో మీరే ఊహించుకోండి. ఎవరైనా రివ్యూలు చూసి మోసపోయి సినిమాకి వెళ్లకుండా ఉంటే తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఈ సినిమా థియేటర్ రన్ అయిపోయిన తర్వాత కూడా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటానే ఉంటారు. అలాంటి సినిమా ఇది. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో పిచ్చ ఉంటుంది.
ఆ జాన్వీ కపూర్ గారి కొన్ని సీన్లు ఏవైతే అబ్జెక్షన్ పెట్టారో కొంతమంది ఫెమినిస్టులు కావచ్చు, కొంతమంది కావచ్చు, అవి కట్ చేసేసారు ఆల్రెడీ. కాబట్టి క్లీన్గా ఉంటుంది సినిమా. వెళ్ళండి. ఇంకా కొన్ని మంచి సీన్లు కూడా ఎడిటింగ్లో అయితే పోయాయంట. అంటే రామ్ చరణ్ గారు వేరు బాడీతో సైకిల్ తిప్పి గబగబా వెళ్ళేది జాన్వీ కపూర్ గారికి పెళ్లి చూపులు జరుగుతూ ఉండే సీన్ కంట. అక్కడ ఈ ఓటు హక్కు కూడా లేనివాడిని ఎలా ప్రేమించావే నువ్వు, మా ఊళ్ళోని అయితే నేను చేసుకునేవాడిని, కనీసం ఎలక్షన్ కన్నా పని చేస్తాను, ఇది ఎలా కూడా పనిచేయడు కదా, ఈ రకంగా సమ్ డైలాగ్స్ అయితే ఉంటాయంట. బుచ్చిబాబు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూట్యూబ్లో అయితే ఉంది, ఒకసారి అయితే చూడండి. ఈ రకంగా టైం కాన్స్టెంట్స్ వల్ల కొన్ని కొన్ని సీన్లు కట్ చేసేసారు. అయినా సరే క్రిస్ప్ ఎడిటింగ్తో బాగానే ఉంది, కొద్దిగా బాగా ఎడిట్ చేయొచ్చు. టైం కాన్స్టెంట్ ఇప్పటికే సినిమా 3 గంటలు దాటేసింది కాబట్టి ఆ విధంగా ఎడిటింగ్ అయితే ఉంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే సినిమా మొత్తం ఎంత వస్తే అంత నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.